శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. సో ఈ యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూసే కంటే ముందే అసలు ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దామండి. జనవరి మాసంలో పంచగ్రహ కూటమైనటువంటి దాంతో 19, 20వ తారీఖుల్లో మకర రాశిలో 5 గ్రహాల యొక్క సంచారము జరిగింది. అయితే మళ్ళీ అప్పటి తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము 6వ తారీఖున ట్రాన్సిట్ అవుతోంది. అయితే 13వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోకి అంటే కుంభ సంక్రమణము 13వ తారీఖున కలుగుతోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది మకరంలోంచి కుంభరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే ఈ యొక్క 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్సే జరుగుతూ ఉన్నాయి. చంద్రగ్రహ సంచారము 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. రాహు ఆల్రెడీ కుంభంలో ఉన్నారండి, ఆయన మారట్ల, దీర్ఘ సంచారిత గ్రహాలు కాబట్టి. శనేశ్వరుడు అంటే శని భగవానుడు అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్నారు. సో ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనం చూస్తే కనుక, మరి ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి ఏంటో మనం చూస్తే కనుక, ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమంలో గురుబలం అనేటువంటిది ఉండడం వల్ల సో చాలా వరకు ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వడం కానీ, లేకపోతే శుభకార్యాలు జరగడం కానీ, ఏదైనా ఆస్తులు కొనడం కానీ, జాబ్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా చూస్తారు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన 3వ స్థానమైన కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారండి. ఇది మీకు రాజయోగము. ఎప్పటి నుంచి? 13వ తారీఖు దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగానే కుజగ్రహ సంచారం అనేటువంటిది కూడా 23వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి వెళ్తున్నారు. ఆల్రెడీ అక్కడ 3వ స్థానమైన కుంభరాశిలో రాహు ఉన్నారు, ఇక్కడ రవి వెళ్తూ ఉన్నారు, ఆల్సో కుజుడు వెళ్తూ ఉన్నారు, తర్వాత శుక్రుడు కూడా 6వ తారీఖున వెళ్తూ ఉన్నారు. బుధుడు తప్ప మిగతా 4 గ్రహాలు కూడా మీకు యోగించేటువంటివే. అంటే ఏం జరుగుతుంది అంటే పట్టుదల పెరుగుతుంది, ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనే కసి, కృషి అవన్నీ పెరగడం వల్ల ఖచ్చితంగా ఏదైనా జాబ్ రావడం కానీ, పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ, మంచి ఆరోగ్యం రావడం కానీ, ఎప్పటి నుంచి 13th దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ 23 తర్వాత ఇంకా పెరిగిపోతుంది. నాకు తెలిసి మార్చ్ 1st వీక్ అండ్ 2nd వీక్లో మీరు ఏదైనా మంచి శుభవార్తలు వినొచ్చు. ఫిబ్రవరి ఎండ్లో కూడా వినొచ్చు, బట్ షార్ట్గా మార్చ్ 1st అండ్ 2nd వీక్స్లో మంచి శుభవార్తలు అయితే వింటారు. అయితే ఇకపోతే 23వ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం మీకు ఏం లాభాన్ని కలగజేస్తుంది అంటే ధనలాభాన్ని కలగజేస్తుందండి. దీంతో పాటుగా ఏం కలగజేస్తుంది? ఖర్చులు తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది. తర్వాత ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ల్యాండ్ పరమైన సమస్యలు కానీ, ఒక ఇల్లు కొనాలి, ఒక స్థలం కొనాలి, పొలం కొనాలి, మా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఇలాంటివి ఏవైనా ఉంటే అవి అనుకూలిస్తాయి. ఎందుకంటే లాభము, ఇది కుంభము అంటే లాభము కాబట్టి. దీంతో పాటుగానే విదేశీ యోగాలు ఏవైనా ఉంటే అవి కూడా అనుకూలిస్తాయి. దీంతో పాటుగా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, కలహాలు కానీ, తగాదాలు కానీ ఏవైనా ఉంటే అవి కూడా 23వ తారీఖు తర్వాత సార్ట్అవుట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో బలంగా ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఇకపోతే 2, 3 స్థానాల్లో 6వ తారీఖు వరకు 2వ స్థానంలో, 6వ తారీఖు దాటిన తర్వాత 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మంచి క్రియేటివ్గా ఆలోచించడం, కొత్తగా ఆలోచించడం, జీవితంలో ఏదైనా చేయడానికి తెలివితేటలతో అడుగులు వేయడం, కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం, లేదా కుటుంబంలో శుభకార్యాలు జరగడం, శుభకార్యాలకి అటెండ్ అవ్వడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, నూతన వస్త్రయోగం, నూతన వాహన యోగం, ఆకస్మిక ధనప్రాప్తి. ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఏదో ఒక టెక్నికల్ వర్డ్ కాదండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనమాట. ఏదో ఒక విధంగా అనుకోని విధంగా అదృష్టం పట్టేటువంటి యోగము ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే వస్తుంది. అది గ్రాడ్యువల్లీ 13 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 23 తర్వాత చాలా హైగా వెళ్ళబోతోంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళనేటువంటి మీకు 3వ స్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలంగా లేదు. అంటే 2వ స్థానంలో ఉన్నంత వరకు బుధుడు బాగుంటారు. 4వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తారో వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారం విషయంలో జాగ్రత్త పడాలి. అండ్ ఆల్సో దీంతో పాటుగా విద్యార్థులు, ఎందుకంటే బుధుడు విద్యకారకుడు అనమాట. సో విద్యార్థులు, లా అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి అని చెప్పొచ్చు. అయితే మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తుందండి. అర్ధాష్టమస్య కార్యహాని అన్నట్టుగా ప్రతి పనిలోనూ ఆటంకాలు అన్నమాట, డిలేస్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈరోజు అవ్వాల్సిన పని 10 రోజుల తర్వాత అవ్వడం కానీ, లేకపోతే మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, మీ మదర్తో ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, ఆల్సో మీకు చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అండ్ ఎస్పెషల్లీ ధనస్సు వాళ్ళకి సెకండ్ లార్డ్ అండి శని, సెకండ్ అండ్ థర్డ్ లార్డ్. దీనివల్ల డబ్బు అనమాట. ఏదైనా డబ్బులు రావాల్సినవి ఉంటే వెంటనే వాటిని వసూలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే రావు. ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ దాకా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా కెరీర్ కానీ, పర్సనల్ గ్రోత్ కానీ, మనీ కానీ ఉంటే కొంచెం తొందరగా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టి తొందరపడడం చాలా మంచిది, ఇంపార్టెంట్ కూడా. 9th కేతు ఉన్నారు మీకు. 9th అంటే సింహరాశి అనమాట. మీకు 9th కేతు ఎప్పుడైతే ఉంటారో మనీ అంటే డబ్బులు వస్తాయి, రావని కాదు, కానీ నిలబడవు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆల్సో శని కూడా, అర్ధాష్టమ శని కూడా అదే ఇండికేట్ చేస్తున్నారు. సెకండ్ హౌస్ ఇండికేట్స్ ఎప్పుడు కూడా సేవింగ్స్ అనమాట, అంటే మన పిగ్గీ బ్యాంక్ లాంటిది అనమాట. సో ఎప్పుడైతే అక్కడ శని అనేటువంటి ఆయన ఆ స్థానాధిపతి బాగాలేదో దానివల్ల కొంచెం మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. గ్రాడ్యువల్లీ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ నుంచి జాతకం మంచి గ్రో అవుతోంది. సో బలమైన ఎఫర్ట్స్ పెట్టండి, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఆస్తులు కానీ ఏదైనా కొనుగోలు చేసే యోగం ఉంటుంది. ఆల్సో స్టాక్ మార్కెట్ వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4వ తారీఖు దాటిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగా అనుకూలించేటువంటి గ్రహం ఏంటి అంటే శుక్రుడు. శుక్రవారం చాలా బాగుంటుంది. నెంబర్ 6 చాలా బాగుంటుంది. వైట్ అండ్ పింక్ కలర్స్ రెండు కూడా చాలా బాగా అనుకూలిస్తాయి. ఈ మాసంలో ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ ఏదైనా చేయండి. దానివల్ల బుధుడి యొక్క బలం పెరుగుతుంది, అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. జన్మకో శివరాత్రి అంటామండి. అందుకే ఆ రోజున జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా ఆయనకి అత్యంత ప్రీతికరమైంది ఇష్టమైనటువంటి బిల్వదళాలతో లక్ష బిల్వార్చన చేయడంతో పాటుగా మీ ఇంట్లో ధన ధాన్య సమృద్ధి పెరగడానికి లక్ష్మీ గణపతి హోమము, అఖండమైన సిరి సంపదలు పెరగడానికి కమలాత్మిక హోమము, మీ ఇంట్లో నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుపీడ, నరఘోష ఏవైనా ఉంటే వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, మీరున్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహిస్తూ ఉన్నానండి. తప్పకుండా వీటిల్లో పాల్గొనండి. మీ జాతకంలో ఏ దోషాలైనా ఉండొచ్చు కాక, బట్ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత వాటన్నిటి నుంచి బయటపడతారు. స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లోనూ, అభిషేకాల్లోనూ, పూజల్లోనూ పాల్గొనండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, పరోక్షంగానైనా వర్చువల్గానైనా గోత్రనామాల ద్వారా చేయించి తప్పకుండా శుభ ఫలితాలు అందుకోండి.